జనగణనలో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రజలు స్వయంగా చేసుకోవచ్చని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనగణన 2 దశలలో జరగనుందని తెలిపారు. మే 11, జూన్ 9 వరకు మొదటి దశ హౌస్ హోల్డ్స్ సంబంధించి గణన జరుగుతుందని, బేసిక్ సౌకర్యాలపై 33 ప్రశ్నలతో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ జరగనుందని తెలిపారు. మే 11కు 2 వారాల ముందు పోర్టల్ ఓపెన్ అవుతుందని తెలిపారు. దీనిలో ప్రజలు స్వయంగా స్వీయ గణన చేసుకోవచ్చన్నారు. ఎన్యూమరేటర్స్ ఇళ్లకు వచ్చే వరకు వేచి ఉండకుండా స్వయంగా స్వీయ గణన చేసుకోవచ్చని అన్నారు. ప్రజలంతా పెద్ద ఎత్తున స్వీయ గణన చేసుకోవాలన్నారు. ఇది పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందని, ఎన్యూమరేటర్స్ వస్తే వాళ్లకు సహకరించాలని తెలిపారు. ఉపాధి హామీ పని ప్రదేశంలో ఆర్ఎస్, మంచినీళ్ల సౌకర్యం లాంటి వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధన సరఫరాలో ఎలాంటి అపోహలు అవసరం లేదని తెలిపారు. ఇంధనం లేదని అపోహతో అవసరమున్న వాటికంటే ఎక్కువ కొని నిలువ ఉంచడంతో ఉన్న స్టాక్ త్వరగా అయిపోయి కొత్త స్టాక్ వచ్చేసరికి ఇబ్బందవుతుందని తెలిపారు. ఇంధనం విషయంలో భయాలు అవసరం లేదని, కావలసినంత నిలువలు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నామన్నారు. నకిలీ విత్తనాల విషయంలో హెచ్టీ కాటన్ సీడ్స్ మన దగ్గర నిషేధాత్మక జాబితాలో ఉందని, అవి కొన్నా అమ్మిన వారిపై సైతం చట్టరీత్యా చర్యలు ఉంటాయని తెలిపారు. బిల్ లేకుండా విత్తనాలు, ఫర్టిలైజర్స్, వస్తువులు కొనకూడదన్నారు. కొనుగోలుదారులు షాప్ పేరుతో అఫీషియల్ బిల్లు తప్పకుండా డిమాండ్ చేసి అడగాలన్నారు. నిషేధిత నకిలీ విత్తనాల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. పాడి విషయంలో టార్పాలిన్, మాయిశ్చర్ మీటర్లు, ఇతర వస్తువులు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లాలో మొత్తం 34 పాడి సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. పక్కా లావాదేవీలు లీగల్గా చేయాలి అంటే తప్పకుండా దానికి ఒక బిల్ అనేది ఇవ్వాలి. ఈ విషయాల్లో ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు మీరు అమ్మిన దానికి మీకు సరే పంట రాలేదు, ఎవరిని అడుగుతారు? నోటి మాటకి చెప్తే ప్రూఫ్ తీసుకురమ్మని అంటారు. అమ్మిన వాడేమో నేను అమ్మలేదంటాడు. సో ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి ప్రతిదానికి ప్రూఫ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిల్ కూడా ఏదో చిత్తు కాగితం మీద రాసిస్తే దాన్ని బిల్ అన్నారు. బిల్ అనేది దానికి ఒక నంబర్ ఉంటుంది, జిఎస్టీ నంబర్ ఉంటుంది, పేరు, అమ్మిన వాళ్ళ పేరు, కొన్న వాళ్ళ పేరు, దాంట్లో ట్యాక్స్ ఉందా లేదా, ఉంటే ఎంత ఉంది, ఇట్లాంటి మినిమం డీటెయిల్స్ కొన్ని అనేది ఈ బిల్లులో ఉంటేనే అది వ్యాలిడ్ బిల్ అంటారు. సో అట్లాంటి బిల్లును కొంచెం డిమాండ్ చేసేటట్టు మన బాధ్యత, మనం రైతులందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం. సో ఆ బిల్లు ఉంటే మనకి రేపు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వీ కెన్ ప్రొసీడ్ లీగలీ అగైన్స్ సచ్ పర్సన్. బట్ ఈ హెచ్టీ కాటన్ అనేది కూడా చాలా చాలా డేంజరస్ అట్లాంటి సీడ్. సో అది ఎవరూ కొనవద్దు, రైతుల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో కొంచెం కోసం చూసుకుంటే దాంట్లో పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది మన దగ్గర అప్రూవ్డ్ కాదు. సో ఎవరు దాన్ని కొనొద్దు అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఎక్కడన్నా ఎవరైనా ఇల్లీగల్గా చేస్తున్నారని ఎటువంటి సమాచారం ఉన్నా కూడా దయచేసి మమ్మల్ని అలర్ట్ చేయండి. వీ విల్ టేక్ ఇమ్మీడియట్ నెసెసరీ యాక్షన్. అంటే మేము చేసే చెక్ పోస్టులు పెట్టడం కానీ ఆల్రెడీ పెట్టాము, అండ్ సర్ప్రైజ్ చెక్స్ కూడా చేస్తున్నాము. కొన్ని దొరుకుతున్నాయి, బట్ 100% చేయడం ఒకళ్ళ వల్ల కాదు, ప్రభుత్వం వల్ల. సో డెఫినెట్లీ మీ సైడ్ నుంచి కానీ ప్రజల సైడ్ నుంచి కానీ మాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే తప్పకుండా మేము టైమ్లీ యాక్షన్ తీసుకొని ఆ నష్టాన్ని అనేది మేము మినిమైజ్ చేసే ప్రయత్నం చేస్తాం.